Hello friends, welcome to 29th October daily Hindu news analysis. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 29th October హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ కాల్డ్ యాజ్ LTX క్లాసెస్ ఫ్రమ్ ద ప్లే స్టోర్ నుంచి మీకు అవైలబుల్ ఉంటుందండి. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఈ క్లాస్కి సంబంధించినటువంటి PDF కావాలి అని అనుకుంటే ఫ్రీ PDFs అనేటువంటి కోర్స్ ఉంటుంది. సో అది మీరు ఆ కోర్స్లో మీరు ఎన్రోల్ అయినట్లయితే కనుక ఇట్ ఈస్ ఫ్రీ టు ఎన్రోల్. వన్స్ యూ ఎన్రోల్ ఇన్ టు దట్ కోర్స్ ఈ క్లాస్కి సంబంధించినటువంటి PDF అండ్ అలాగే అప్పుడప్పుడు ఇన్స్టిట్యూషన్ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక LTX క్లాసెస్ నుంచి UPSC పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ వీడియోస్ని మనం ఈ ఫ్రీ PDFsలో కూడా అప్లోడ్ చేస్తుండడం జరుగుతుంది. యూ కెన్ వాచ్ దెమ్ యాజ్ వెల్. ఎస్, సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్ మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ లెట్ us డిస్కస్ ద ఎజెండా ఫస్ట్. అసలు ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం చూడాలి అనేటువంటిది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే, ఒడిశా రిలీజెస్ ద ఫీమేల్ టైగర్ ఇన్ ద సిమ్లీపాల్ టు చెక్ ద ఇన్బ్రీడింగ్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి. సో సెకండ్ వన్, అరౌండ్ 40 people killed, 40 soldiers killed actually in the jihadist attack on the army camp in the Chad, says the government. Second important one, the underrepresentation of women in the judiciary. ఈ ఆర్టికల్ ఏంటి అనేటువంటి చూస్తాము. ప్రొడ్యూసర్స్ కాల్ ఫర్ హైక్ ఇన్ ద అల్యూమినియం ఇంపోర్ట్ టారిఫ్స్ ఈస్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ వన్. ఫైనాన్స్ మినిస్ట్రీ ఫ్లాగ్స్ ద సాఫ్టర్ అర్బన్ డిమాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్యాక్టరీ అవుట్పుట్. Then Justice K.S. Puttaswamy, a champion of privacy who challenged the Aadhaar, so dead. So these are the important articles that we will be looking into the today's Hindu news analysis లో మనం అయితే చూసేద్దాము. ఫాలోడ్ బై లైవ్ క్లాస్లో మనం డిస్కస్ చేసేటువంటి వచ్చేసి మనకి ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ కొరల్ ట్రయాంగిల్ అని చెప్పేసి ఉందండి. దాని గురించి మనం చూడాలి. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి సొహరాయి పెయింటింగ్ అని చెప్పేసి రీసెంట్గా న్యూస్లో ఉంది. పెయింటింగ్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి లార్డ్స్ రెసిస్టెన్స్ ఆర్మీ LRA అనేటువంటిది కూడా మనకు ఉంది. దాని గురించి ఏంటనేటువంటిది చూస్తాము. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ UNEP వాళ్ళు ఏంటి అని అంటే కనుక ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ 2024 అయితే కనుక పబ్లిష్ చేశారు. దాని సంగతి ఏంటి అనేటువంటిది కూడా మనం చూస్తామండి. సో ఐ హోప్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ వీ విల్ బీ కవరింగ్. అండ్ అలాంగ్ విత్ దట్ సో నైట్ ఏ ఆర్టికల్స్ మనం లైవ్ క్లాస్లో కవర్ చేస్తాము అనేటువంటిది కూడా మీకు చెప్పబడడం జరిగింది. అండ్ ద లైవ్ క్లాస్ దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈస్ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ దట్ వీ హ్యావ్ లాంచ్డ్ అండి. ఇక్కడ మీకు ఏంటి అని అంటే కనుక హిందూ న్యూస్ పేపర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ UPSC. ఐడియల్లీ మనం హిందూ న్యూస్ పేపర్ నుంచి వచ్చేటువంటి ఆర్టికల్స్ మనం ఇక్కడ ఈ వీడియోలో కవర్ చేస్తున్నాము. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఆర్ అదర్ వెబ్సైట్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి మనకి వేరే వెబ్సైట్స్లో పబ్లిష్ అయ్యేటువంటి ఆర్టికల్స్ని ఈ యొక్క కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీకు కవర్ చేయబడడం జరుగుతుంది. సో దట్ మీకు కాంప్రిహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఒకటే చోట మీకు కవర్ అయితే అయిపోతాయి. అండ్ దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 5,000 రూపీస్. యాజ్ పార్ట్ ఆఫ్ దివాళీ సెలబ్రేషన్స్ మీకు 4,000 రూపీస్కి మీకు అందుబాటులో ఉంటుంది. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఆఫర్ మీకు 31st October వరకు మాత్రమే. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకుని ఈ ప్రోగ్రాంలో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ ఐ విల్ బి ద వన్ హూ విల్ టేకప్ దోస్ లైవ్ క్లాసెస్. అండ్ బైలింగ్వల్ మోడ్లో ఉంటాయి మీకు. సో దట్ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా బోత్ ఇంగ్లీష్ అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగు కలిపి మనం చెప్తాము. అండ్ we start from the basics only. Yes, so these are the important points that I would like to tell you. And let us start the discussion. The first and foremost article, Odisha releases female tiger in the Simlipal టు చెక్ ద ఇన్బ్రీడింగ్. సో దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అండి. ఒడిస్సాలో మనకి టైగర్ పాపులేషన్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ ఒడిస్సా, ఫర్ దట్ మ్యాటర్ ఇన్ అవర్ కంట్రీ. సో ద టైగర్ పాపులేషన్, ద బిగ్ క్యాట్ పాపులేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ కాంటెక్స్ట్లో మనం చూసుకున్నట్లయితే ఒడిస్సాలో రీసెంట్గా వేరే ల్యాండ్స్కేప్ నుంచి, అంటే వేరే ల్యాండ్స్కేప్ అంటే తడోబా అందారి టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఉంది మనకి మహారాష్ట్రలో. అక్కడి నుంచి ఉన్నటువంటి ఫీమేల్ టైగర్స్ని మనం ఏంటి అని అంటే కనుక ఒడిస్సాకి తరలించడం జరుగుతుంది. ట్రాన్స్లోకేట్ చేస్తున్నాం. సో వై వీఆర్ ట్రాన్స్లోకేటింగ్? సో వై వీఆర్ ట్రాన్స్లోకేటింగ్ ఈజ్ బికాస్ ద రీజన్ ఏంటి అని అంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ జెనెటిక్ డైవర్సిటీని పెంచడానికి. జెనెటిక్ డైవర్సిటీ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ జెనెటిక్ డైవర్సిటీ ఇన్ ద సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్లో ఈ యొక్క జెనెటిక్ డైవర్సిటీని పెంచడానికి మనము వేరే ల్యాండ్స్కేప్స్ నుంచి, అంటే వేరే స్టేట్స్ నుంచి ఉన్నటువంటి టైగర్ పాపులేషన్స్ని మనం దీంట్లోకి మనం ఇది చేసినట్లయితే కనుక మోర్ అండ్ మోర్ జెనెటిక్ డైవర్సిటీ ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో.
ఇప్పుడు ఒడిస్సా సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్లో ఎందుకు జెనెటిక్ డైవర్సిటీ పెంచాలి? ఎందుకంటే ఇన్ ఒడిస్సా వీ హ్యావ్ సంథింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టైగర్స్ కాల్డ్ యాజ్ స్యూడో మెలానిస్టిక్ టైగర్స్ అంటారు. స్యూడో మెలానిస్టిక్ టైగర్స్ అండి. వాట్ ఆర్ స్యూడో మెలానిస్టిక్ టైగర్స్? సో దీస్ ఆర్ బేసికల్లీ బ్లాక్ అండ్ యాజ్ వెల్ దీస్ ఆర్ రేర్ బ్లాక్ క్యాట్స్. ఇవి కూడా మనకి ఏంటంటే బిగ్ క్యాట్సే మనకి, బట్ దే హ్యావ్ ద బ్లాక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎల్లో స్ట్రైప్స్ ఉంటాయన్నమాట వాటి యొక్క బాడీ మీద. బ్లాక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎల్లో స్ట్రైప్స్ అయితే కనుక మనకు ఉంటాయి. లెట్ మీ షో యూ. సీ ఇఫ్ యూ సీ ఇన్ దిస్ పర్టికులర్ ఇమేజ్ యూ కెన్ అబ్జర్వ్ ద బ్లాక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎల్లో స్ట్రైప్స్ దట్ ఆర్ దేర్ ఆన్ ద బాడీ ఆఫ్ దీస్ పర్టికులర్ టైగర్స్. అలాంటి వాటిని మనం ఏమంటాము అని అంటే కనుక స్యూడో మెలానిస్టిక్ అంటారు. ఎందుకనంటే ఇవి ఎందుకు వీటికి బ్లాక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎల్లో స్ట్రైప్స్ ఈ విధంగా ఉంటాయంటే బికాస్ ఆఫ్ డ్యూ టు ఏ కండిషన్ కాల్డ్ యాజ్ మెలానిజం అనేటువంటి కండిషన్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ఇవి ఈ విధమైనటువంటి జెనెటిక్ ఇదిని మనకి ఏంటంటే ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. సో వాట్ ఈజ్ మెలానిజం నౌ? వెన్ యూ టాక్ అబౌట్ వాట్ ఈజ్ మెలానిజం, melanism is basically a condition. It is basically a condition where the levels of melanin అనేటువంటి మనకి సబ్స్టెన్స్ మెలనిన్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక మెలనిన్ ప్రొడక్షన్ అనేటువంటిది ఎక్కువ ఉంటుందన్నమాట వెన్ కంపేర్డ్ విత్ ద అదర్ థింగ్స్. సో మెలనిన్ యొక్క ప్రొడక్షన్ అనేటువంటిది వీటిల్లో ఇంకా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఐడియల్లీ ఇవి మనకి ఏంటంటే స్కిన్ యొక్క కలర్ కానీ హెయిర్ యొక్క కలర్ కానీ వీటిల్ని మనకి డిసైడ్ చేస్తాయి. సో బికాస్ ఆఫ్ డ్యూ టు ద మెలనిన్ కంటెంట్, మోర్ మెలనిన్ కంటెంట్ ఉండటం వల్ల ఇవి మనకి ఏంటి అని అంటే కనుక బ్లాక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎల్లో స్ట్రైప్స్ తోటి మనకి టైగర్ పాపులేషన్ అయితే వస్తుంది. అండ్ రీసెంట్ ఎస్టిమేట్స్ ప్రకారం ఏంటంటే కనుక లైక్ ఆల్ ఒడిస్సా టైగర్ ఎస్టిమేషన్ మనం తీసుకుంటే, ఆల్ ఒడిస్సా టైగర్ ఎస్టిమేషన్ మనం తీసుకుంటే కనుక లైక్ 2023-24 లేటెస్ట్ రిపోర్ట్, 2022, 2023, 24 ఎస్ లేటెస్ట్ రిపోర్ట్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే కనుక వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే అరౌండ్ సిమ్లీపాల్లో మనకి 27 టైగర్స్ ఉన్నాయండి. 27 టైగర్స్ ఉన్నాయి అండ్ యాజ్ వెల్ యాజ్ ద 12 కబ్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ దెమ్ నియర్లీ 50% మనకి ఏంటి అని అంటే కనుక దే ఆర్ ఆఫ్ టైప్ స్యూడో మెలనిస్టిక్ టైగర్సే ఉన్నాయి. బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఇంక్రీజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ వేరియంట్, ఈ యొక్క వేరియంట్ పెరిగిపోతున్నందుకు మనం జెనెటిక్ డైవర్సిటీని పెంచాలి. మోర్ అండ్ మోర్ డిఫరెంట్ వేరియంట్స్ ఉండాలి. పర్టికులర్లీ సిమ్లీపాల్లో. సిమ్లీపాల్కి ఒక యూనిక్ డిస్టింక్షన్ ఉంది. ఏంటి అని అంటే కనుక సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ దట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సాలోనే మనం ఈ యొక్క స్యూడో మెలనిస్టిక్ టైగర్స్ని చూడొచ్చు. ద ఓన్లీ హ్యాబిటాట్, ఇట్ ఈస్ ద ఓన్లీ హ్యాబిటాట్ వేర్ వన్ కెన్ సీ what they can see the pseudo melanistic tigers in wild. సో ఇన్ వైల్డ్లో మనం ఏంటి అని అంటే కనుక సో ఓన్లీ మనకి ఏ ప్రొటెక్టెడ్ ఏరియాలోని మనం అయితే కనుక చూడమండి. ఓన్లీ సూడో మెలనిస్టిక్ టైగర్స్ని మనం ఏంటంటే కనుక సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్లోనే మనం చూస్తాము. సో ఇప్పుడు ఈ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్లో జెనెటిక్ డైవర్సిటీని మనకి పెంచడానికి వేరే టైగర్ రిజర్వ్స్ నుంచి మనం ఏంటంటే ఫీమేల్ టైగర్స్ని ఇక్కడికి మనం తీసుకురావడం జరుగుతుంది. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ మూవ్ మనకి ఏంటంటే తడోబా అందారి టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలో ఉన్న దగ్గర నుంచి ఇప్పుడు మనకి ఒడిస్సాకి మనకి తీసుకుని వచ్చారు. So these are the some important points with respect to this context. And ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే కనుక అసలు వాట్ ఆర్ టైగర్ రిజర్వ్స్, అసలు ఎక్కడి నుంచి వచ్చే ఈ టైగర్ రిజర్వ్స్ అనేటువంటివి, వీటి యొక్క ఆరిజిన్ ఏంటి? ఏ టైగర్ రిజర్వ్ తీసుకున్నా కూడా మీరు సో దే హ్యావ్ ద సేమ్ రూట్. వాట్ ఈస్ దట్ లెజిస్లేటివ్ బ్యాకింగ్, ఎక్కడి నుంచి లీగల్ బ్యాకింగ్ ఎక్కడ ఉంది మనకి అని అంటే కనుక దేర్ వాజ్ అన్ యాక్ట్ కాల్డ్ యాజ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి మనకి లెజిస్లేషన్ ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ మనకి 1972లో మనకి ఎనెక్ట్ చేశారండి. దిస్ ఈజ్ ద సెంట్రల్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఇన్ అవర్ కంట్రీ. సో మన కంట్రీలో వైల్డ్ లైఫ్ని వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడానికి సో ఈ యొక్క వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ విచ్ ఇన్క్లూడ్స్ నాట్ ఓన్లీ యానిమల్స్, బోత్ ప్లాంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ యానిమల్ స్పీసీస్ ఆర్ ప్రొటెక్టెడ్ అండర్ దిస్ పర్టికులర్ లెజిస్లేషన్. ఈ లెజిస్లేషన్ అండర్లో మనకి ఏంటి అని అంటే దేర్ ఆర్ 5 డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్.
5 డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ మనకైతే కనుక ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఏంటంటే కనుక నేషనల్ పార్క్స్. సో 100+ నేషనల్ పార్క్స్ ఉన్నాయి కదా మనకి. ఆ నేషనల్ పార్క్స్ ఆర్ వన్ ఆఫ్ ద ప్రొటెక్టెడ్ ఏరియాస్ దట్ హ్యావ్ బీన్ డిఫైన్డ్ అండర్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. సెకండ్ వన్ వచ్చేసి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. Wild life sanctuaries are also had their legal backing from the WPA Act 1972. And then the third type వచ్చేసి we have something called as conservation reserves అంటారు. Conservation reserves. Then the fourth one is community reserves. Conservation reserves and as well as the community reserves. And finally the last and so మనకి ఇప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూలో టైగర్ రిజర్వ్స్. సో ఈ టైగర్ రిజర్వ్స్ ఆర్ వన్ ఆఫ్ ద ప్రొటెక్టెడ్ ఏరియాస్ అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. సో ద అదర్ ఏరియాస్ ఆర్ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, కన్జర్వేషన్ రిజర్వ్స్, కమ్యూనిటీ రిజర్వ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టైగర్ రిజర్వ్స్. అంతే. సో ఈ యొక్క యాక్ట్ మనకి తెలిసినట్లయితే కనుక సరిపోతుంది. సో దీస్ ఆర్ ఇది మనకి ఆరిజిన్ పాయింట్ అనమాట. మనకి ద ఇంపార్టెంట్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు దిస్ థింగ్ ఏంటి అని అంటే కనుక ద టైగర్ రిజర్వ్స్. దెన్ ఈ యొక్క టైగర్ రిజర్వ్స్ని మన కంట్రీలో ఇంకా బెటర్గా ప్రొటెక్ట్ చేయడానికి వన్ ఇంపార్టెంట్ బాడీ కాల్డ్ యాజ్ NTCA అనేటువంటి బాడీని మనకి తీసుకుని వచ్చారు. ఏంట బాడీ పేరు? NTCA. వాట్ డస్ ఇట్ స్టాండ్స్ ఫర్? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేటువంటి బాడీని మన కంట్రీలో తీసుకుని రావడం అయితే జరిగింది. అండ్ కన్జర్వేషన్ అథారిటీ, ఎస్, దిస్ ఈజ్ బాడీ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ అండి మనకిది. దిస్ బాడీ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ. ఇది మనకి ఏ యాక్ట్ ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడింది అని అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడింది. 2006లో మనకి అమెండ్మెంట్ అయితే జరిగింది. సో జరిగి ఈ యొక్క NTCA అనేటువంటి బాడీని మనకి ఎస్టాబ్లిష్ అయితే చేశారు. NTCA ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ. NTCA కమ్స్ అండర్ విచ్ పర్టికులర్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్లైమేట్ చేంజ్. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ చేంజ్ మినిస్ట్రీ అండర్లోకి మనకి ఈ NTCA బాడీ వస్తుంది. అండ్ ద చైర్మన్ ఆఫ్ NTCA కూడా మనకు అడుగుతారండి. యూనియన్ మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ చేంజ్. ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ చేంజ్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ద NTCA. హీ ఈజ్ ద చైర్పర్సన్ ఫర్ NTCA. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి చైర్పర్సన్ ఎవరు? UPSC చాలా టైమ్స్ మనకి ప్రిలిమినరీలో మనకి అడగడం జరిగింది. ఇట్ ఈస్ యాక్చువల్లీ ద యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఈజ్ ద చైర్పర్సన్. బికాజ్ ఎందుకనంటే అట్ టైమ్స్ మనకు అడుగుతుంటారు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ ద చైర్పర్సన్ ఫర్ NTCA అని చెప్పేసి అడుగుతుంటారు. ఇట్ వాస్ అబ్సల్యూట్లీ ఫాల్స్. సో ద చైర్పర్సన్ ఈజ్ యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్. నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అని చెప్పేసి మనకి ఇంకొక బాడీ ఉంది. సో దానికి మాత్రం మనకి ఏంటి అని అంటే కనుక హెడ్ ఈజ్ ద చైర్పర్సన్ వచ్చేసి మనకి ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద చైర్పర్సన్ అండి. ఎస్. నవ్వు ఇప్పుడు మీకు టైగర్ రిజర్వ్స్ అనేటువంటి లెజిస్లేటివ్ బ్యాకింగ్ ఏంటి అనేటువంటిది అర్థమైంది. ఏ బాడీ చూసుకుంటుంది అనేటువంటి విషయం మనకు అర్థమైంది. దెన్ అలాగే మన కంట్రీలో టైగర్ పాపులేషన్ని పెంచడానికి వీ హ్యావ్ లాంచ్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రాజెక్ట్ టైగర్. సో ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటి దాన్ని మనం అయితే కనుక లాంచ్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ టైగర్ అని చెప్పేసి ఎప్పుడు లాంచ్ చేశారు ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటిది? ప్రాజెక్ట్ టైగర్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 1973లో మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటి దాన్ని లాంచ్ చేశారు. బై ఎవరు చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు టైగర్ పాపులేషన్ని మన కంట్రీలో స్ట్రెంగ్తన్ చేయడానికి, పెంచడానికి చేయడం జరిగింది. అండ్ అకార్డింగ్లీ ద ప్రొటెక్టెడ్ ఏరియాస్ కాల్డ్ యాజ్ టైగర్ రిజర్వ్స్ హ్యావ్ been established and as of March 2024 మనకి లేటెస్ట్ తీసుకుంటే March 2024 తీసుకుంటే లైక్ దేర్ ఆర్ 55 టైగర్ రిజర్వ్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ కంట్రీ అండి. సో దిస్ విల్ చేంజ్ లైక్ 54, 56, 57 మనకి ఇదేమీ ఫిక్స్డ్ కాదు. సో బట్ యాజ్ ఆఫ్ March 2024 ప్లీజ్ బీ వెరీ క్లియర్, టైమ్ లైన్ ఇంపార్టెంట్. మనకి March 2024 నాటికి మనకి 55 టైగర్ రిజర్వ్స్ అయితే కనుక మన కంట్రీలో ఉన్నాయి. అండ్ 3682 tigers in wild are there in our country. 3682 tigers are there which is as of 2023. సో యాజ్ ఆఫ్ 2023 మనకి ఏంటి అని అంటే కనుక మన కంట్రీలో ఉండేటువంటి టైగర్ పాపులేషన్ వచ్చేసి 3682 టైగర్స్ ఆర్ బేసికల్లీ ద మనకి ఉన్నటువంటి బిగ్ క్యాట్ పాపులేషన్ అనమాట. ఒక పర్టికులర్ ప్రొటెక్టెడ్ ఏరియాని మనకి ఏంటంటే ఇది టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఎవరు నోటిఫై చేస్తారు?
who notifies, even this can also be a potential question, who notifies a particular tiger reserve ni manaki evaru notify chestaru? It is the state government. It is the state government will notify a particular tiger reserve in consultation with the or upon the advice of the NTCA, National Tiger Conservation Authority యొక్క అడ్వైస్ తీసుకుని, NTCA నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ యొక్క అడ్వైస్ తీసుకుని మనకి, సో దట్ ఈస్ ద స్టేట్ గవర్నమెంట్స్ విచ్ విల్ నోటిఫై ద టైగర్ రిజర్వ్స్ ఇన్ అవర్ కంట్రీ అండి. ఎస్, సో ఎవరు నోటిఫై చేస్తారు? వాట్ ఈస్ ప్రాజెక్ట్ టైగర్, వాట్ ఈస్ NTCA, దెన్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్, వాట్ ఆర్ ది స్యూడో మెలానిస్టిక్ టైగర్స్ పరిస్థితి ఏంటి, ప్రస్తుతం టైగర్ పాపులేషన్ అది ఎంత ఉంది, ఎందుకు న్యూ టైగర్ రిజర్వ్ని రీలొకేట్ చేస్తున్నారు, ఇక్కడ ట్రాన్స్లొకేట్ చేస్తున్నారు మనకి, ఇవన్నీ పాయింట్స్ కూడా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి చాలా ఇంపార్టెంట్. సో నౌ ఐ హోప్ యూ గాట్ సమ్ ఫేర్ ఐడియా. లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. Odisha releases female tiger in the Simlipal to check the inbreeding. The Odisha government has translocated a female tiger from the Maharashtra's Tadoba Andhari Tiger Reserve. This is very important అండి. Tadoba Andhari Tiger Reserve స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో మనకి Tadoba Andhari Tiger Reserve ఎక్కడ ఉంది ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో Tadoba Andhari is in Maharashtra, Simlipal is in the Odisha. To the Simlipal Tiger Reserve to enhance the genetic diversity and to prevent the inbreeding among the tiger populations. So more and more genetic diversity ని మనకి పెంచడానికి వేరే ల్యాండ్స్కేప్స్ నుంచి మనకి టైగర్స్ని తీసుకుని రావడం అయితే జరుగుతుంది. సో వాట్ ఈస్ ద పర్పస్ ఈజ్ సింపుల్, టు ఇంక్రీజ్ ద జెనెటిక్ డైవర్సిటీ ఆఫ్ టైగర్స్ ఇన్ సిమ్లీపాల్, దేర్ బై రెడ్యూసింగ్ ద ఇన్బ్రీడింగ్ ఇష్యూస్ దట్ కుడ్ ఈవెన్ ఆల్సో లీడ్ టు ద హెల్త్ రిస్క్స్. Now you are expected to know some important points about the Simlipal Tiger Reserve గురించి ఖచ్చితంగా మనకైతే తెలియాలండి. సో దాని గురించి మనం చూసుకుంటే కనుక Simlipal Tiger Reserve ఈజ్ లొకేటెడ్ ఇన్ ద మాయూర్భంజ్ డిస్ట్రిక్ట్, నార్థర్న్ ఒడిస్సాలో మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉందన్నమాట. ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ఎ టైగర్ రిజర్వ్. హూ నోటిఫైస్? స్టేట్ గవర్నమెంట్ నోటిఫైస్, అండ్ ఇట్ వాజ్ నోటిఫైడ్ ఇన్ ద ఇయర్ 1956. ఇట్ వాజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ద నేషనల్ ప్రాజెక్ట్ టైగర్ కన్జర్వేషన్ ఇనిషియేటివ్ ఇన్ ద ఇయర్ 1973. మరి 1973లోనే కదా మనకి ప్రాజెక్ట్ టైగర్ని మనకి తీసుకుని వచ్చారు మనకి. సో ఇన్ 2009లో మనకి ఏంటంటే కనుక, సో ద సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ బికేమ్ ద పార్ట్ ఆఫ్ యునెస్కోస్ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ అండర్లో కూడా మనకి సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ వన్ ఆఫ్ ద మెంబర్ బయోస్పియర్ రిజర్వ్ అనమాట. సో ఫ్రెండ్స్, హియర్ మనం ఏంటంటే కనుక మన యొక్క LTX క్లాసెస్లో బయోస్పియర్ రిజర్వ్స్కి సంబంధించినటువంటి సిరీస్ అయితే కనుక జరుగుతోంది. మొత్తం అక్కడ ఆల్ బయోస్పియర్ రిజర్వ్స్ లైక్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, సుందర్బన్స్, నందాదేవి, మొత్తం నోక్రేక్, మొత్తం అన్ని బయోస్పియర్ రిజర్వ్స్ని కూడా మనకైతే కనుక కవర్ చేయబడడం జరుగుతుంది లైన్గా. ఆల్రెడీ వీ కవర్డ్ ఫ్యూ, సో యూ కెన్ ఫాలో దట్ పర్టికులర్ సిరీస్ యాజ్ వెల్, బికాస్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ UPSC పర్స్పెక్టివ్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ బయోస్పియర్ రిజర్వ్స్ అనేటువంటివి. ఎస్, దెన్ మెలానిస్టిక్ టైగర్స్, స్యూడో మెలానిస్టిక్ టైగర్స్ అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. సో చూడండి, సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ ఈజ్ నోటబుల్ ఫర్ బీయింగ్ ద ఓన్లీ హ్యాబిటాట్ గ్లోబల్లీ, ప్రపంచం మొత్తంలోనే, ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి, ఎంటైర్ వరల్డ్. సో ద ఎంటైర్ వరల్డ్లోనే మనకి ఏంటి అని అంటే సిమ్లీపాల్ ఈజ్ ద ఓన్లీ హ్యాబిటాట్ వేర్ వన్ కెన్ సీ దీస్ tigers, pseudo melanistic tigers in wild, with the melanistic, that is pseudo melanistic tigers exhibiting a unique genetic traits. What is that unique genetic trait ఏంటి అంటే కనుక having a black stripe along with that of the yellow అనమాట. Yes, అండ్ దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ వన్. దిస్ రిజర్వ్ ఈజ్ ఆల్సో, అంటే దిస్ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో, ఇట్ ఈజ్ ఆల్సో హోమ్ టు ద ఇండిజీనియస్ ట్రైబ్స్ సచ్ యాజ్ కోల్హా, సాంతాలా, భూమిజా, బాటూడి, అండ్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ పాపులేషన్, ట్రైబల్ పాపులేషన్ కూడా వన్ కెన్ విట్నెస్, బికాస్ ట్రైబల్ కమ్యూనిటీస్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ద కన్జర్వేషన్ ఆఫ్ దీస్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద టైగర్స్, ఇట్ ఆల్సో హోస్ లెపర్డ్స్, ఎలిఫెంట్స్, గౌర్, లంగూర్స్, స్పాటెడ్ డీర్, అండ్ వెరైటీ ఆఫ్ రెప్టైల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ బర్డ్ స్పీసీస్ని కూడా మనకి సో చూడొచ్చు. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏమేమి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ సంథింగ్ లొకేటెడ్ ఇన్ ఎక్కడ అయిపోవాలి, అక్కడ తెలియాలి అక్కడికి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక ఇది వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్లో మనకి యాడ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఓన్లీ హ్యాబిటాట్ ఇన్ ద వరల్డ్ వేర్ వన్ కెన్ విట్నెస్ ద మెలానిస్టిక్, సూడో మెలానిస్టిక్ టైగర్ పాపులేషన్ అయితే కనుక చూడొచ్చు. ఇక్కడ ఉండేటువంటి ట్రైబల్ పాపులేషన్స్ ఎవరెవరు, కోల్హా, సంతాల, భూమిజా, బాటూడి, అండ్
అండ్ యాజ్ వెల్ యాజ్ ద అదర్స్, వీళ్ళందరూ కూడా మనకి డిఫరెంట్ పాపులేషన్ అనమాట. ఇవి ఇంకా అదర్ స్పీసీస్. దిస్ ఈజ్ అబౌట్ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్. దెన్ ఎక్కడి నుంచి రీలొకేట్ చేస్తున్నారు? తడోబా అందారి టైగర్ రిజర్వ్. తడోబా అందారి టైగర్ రిజర్వ్. సో ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ తడోబా అందారి టైగర్ రిజర్వ్. ఇది మనకి మహారాష్ట్రలో లొకేట్ అయ్యి ఉందండి. అండ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ అండ్ ద ఓల్డెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ దిస్ స్టేట్. మహారాష్ట్రలోనే లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఈజ్ తడోబా అందారి టైగర్ రిజర్వ్ అనమాట. సో తడోబా అనే పేరు మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ గాడ్. సో తడోబా worshipped by the local tribes and the Andari river which flows through the forest. So Tadoba Andari ante Tadoba is basically the name of the god. So ఈ యొక్క ట్రైబల్ పీపుల్ వర్షిప్ చేసేటువంటి గాడ్ తడోబా. అండ్ దెన్ అందారి ఈజ్ బేసికల్లీ అందారి రివర్. సో అందారి రివర్ మనకి ఏంటంటే ఫ్లో అవుతుంది కాబట్టి మనం దీన్ని మనం రెండింటిని క్లబ్ చేసి సో తడోబా అందారి టైగర్ రిజర్వ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో ఇట్ స్పాన్స్ అక్రాస్ 625 square kilometers encompassing the తడోబా నేషనల్ పార్క్ ఈ సంథింగ్ దట్ ఈస్ లొకేటెడ్. అండ్ అలాగే అందారి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేటువంటిది అదర్ ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియా అనమాట మనకి. సో దట్ ఈస్ ద తడోబా నేషనల్ పార్క్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అందారి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. అండ్ ఈ యొక్క టైగర్ రిజర్వ్ మనకి ఏంటంటే ఇంకా అదర్ ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్స్ కూడా కనెక్ట్ అవ్వడం జరిగిందండి. దట్ ఈస్ నోన్ యాజ్ నగజీరా, నవేగాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పెంచ్ టైగర్ రిజర్వ్స్ కూడా కనెక్ట్ అయింది. సో దట్ ఇన్ ఆర్డర్ టు ఫెసిలిటేట్ ద టైగర్ మూమెంట్స్ ఈ పర్టికులర్ రిజర్వ్ నుంచి ఆ పర్టికులర్ రిజర్వ్స్కి మనకి ఏంటి అని అంటే కనుక ఒక ఫ్రీ మూమెంట్ ఉండే విధంగా మనకి ఏంటంటే కనుక ఈ కారిడార్ లింకేజెస్ని కూడా చేశారు. సో దట్ నౌ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు నగజీరా, నవేగాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పెంచ్ టైగర్ రిజర్వ్కి మనకి కనెక్ట్ అయ్యి ఉండడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ కూడా ఇంపార్టెంట్ ఫానా స్పీసీస్ ఏమేంటి అని అంటే కనుక సో టైగర్ పాపులేషన్, లెపర్డ్, గౌర్, చీతల్ అండ్ మోర్. ఇట్ ఈస్ హోమ్ టు 280 బర్డ్ స్పీసీస్, 54 reptiles, amphibians and 84 fish species. You need not remember these particular figures, but యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఏమేమి అదర్ ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్స్ తోటి మనకి కనెక్ట్ అయ్యి ఉంది అండ్ అలాగే ఏ రివర్ ఫ్లో అవుతుంది, అదర్ ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ దీని అండర్లో మనకి ఏమున్నాయి. దీస్ ఆర్ ద 2 things. నౌ వీ కవర్ 2 things, తడోబా అందారి టైగర్ రిజర్వ్ అండ్ దెన్ ద సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్. ఈ రెండింటి పరిస్థితి ఏంటనే చూసాం. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ బాడీ అండి. యాజ్ ఐ సెడ్ ఇట్ ఈస్ ఏ స్టాట్యూటరీ బాడీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ చేంజ్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2005-2006 బేస్డ్ అపాన్ ద టైగర్ టాస్క్ ఫోర్స్ రికమెండేషన్స్. టైగర్ టాస్క్ ఫోర్స్ అనేటువంటి దాన్ని మనకు కన్స్టిట్యూట్ చేశారు. దాని యొక్క రికమెండేషన్స్ ద్వారా మనకి ఈ యొక్క NTCA అనేటువంటి బాడీని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండర్లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972ని అమెండ్మెంట్ చేసి మనకి ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇదిగో చూడండి, ఇట్ వాస్ క్రియేటెడ్ టు స్ట్రెంగ్థన్ ద టైగర్ కన్జర్వేషన్ ఇన్ అవర్ కంట్రీ అండర్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 విచ్ వాస్ అమెండెడ్ ఇన్ ద ఇయర్ 2006. సో 2006లో మనకి జరిగినటువంటి అమెండ్మెంట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ని అమెండ్ చేసి మనకి ఏం చేశారు అని అంటే కనుక ఈ యొక్క బాడీని మనకి క్రియేట్ చేయడం జరిగింది. సో ఫంక్షన్స్ ఏవేంటి? ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ పాలసీ ఫార్ములేషన్, కన్జర్వేషన్ ఇనిషియేటివ్స్ అండ్ ఓవర్సీయింగ్ ద ప్రాజెక్ట్ టైగర్ టు ఎన్ష్యూర్ ద టైగర్ పాపులేషన్స్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టెబిలిటీ అక్రాస్ ద ఇండియా. సో అండ్ హూ వాజ్ ద చైర్పర్సన్ అండి? చైర్పర్సన్ వచ్చేసి మనకి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్స్ అండ్ క్లైమేట్ చేంజ్. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్లైమేట్ చేంజ్ is the chairperson for the ఈ యొక్క NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. సో అండ్ వన్ మోర్, ద నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్, NBWL is another important body. So please identify who was the chairperson for the నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఎవరు చైర్పర్సన్ అనేటువంటి దాన్ని ఇఫ్ యూ నో ఇట్ ప్లీజ్ డూ కమెంట్ ఇట్ యాజ్ వెల్. ఎస్, so only with your active participation only so we can bring this type of quality videos and so but without your active participation so we cannot move forward. So I hope you have understood. Yes, let us move to the next important article.
Around 40 killed in the jihadist attack on army camp in the Chad, says government. సో ఒక్కొక్కసారి మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్లో ఇలాంటి వైలెంట్ అటాక్స్ ఏవైనా కూడా న్యూస్లో వచ్చినప్పుడు కూడా మనకి ఏంటంటే కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రీజియన్స్, ఆ ప్లేసెస్ మనకి ఇంపార్టెంట్ అవుతాయండి. ఇక్కడ రీసెంట్గా మనకి ఏం జరిగింది అని అంటే, చాడ్ అనేటువంటిది ఆఫ్రికన్ కంట్రీ. ఈ యొక్క చాడ్ ఆర్మీని అరౌండ్ మనకి ఏంటంటే 40 సోల్డియర్స్ని ఏ జిహాదిస్ట్ గ్రూప్ విత్ ద నేమ్ కాల్డ్ యాజ్ బొకో హరామ్ అనేటువంటి ఒక జిహాదిస్ట్ గ్రూప్ ఏంటి అని అంటే కనుక వీళ్ళ మీద అటాక్ అయితే క్యారీ అవుట్ చేసి 40 మందిని అయితే చంపేయడం జరిగింది. సో దట్ వాజ్ ద రీజన్ వై ఇట్ వాజ్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద చాడ్ ఏంటి, ఎక్కడుంది అనేటువంటి పాయింట్స్ కూడా మనకు తెలియాలి. ఏ రీసెంట్ అటాక్ బై ద బొకో హరామ్ అనేటువంటిది మనకి ఇట్ ఈజ్ ఏ ఇస్లామిస్ట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మనకి విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద మనకి నైజీరియా అండి. నార్థరన్ పార్ట్ ఆఫ్ నైజీరియాలో వీళ్ళు ఏంటి అని అంటే కనుక హ్యూజ్ థ్రెట్ అనమాట ఇక్కడ వీళ్ళకి. సో ద జిహాదిస్ట్ గ్రూప్ ఆన్ ద చాడియన్ ఆర్మీ నియర్ ద నైజీరియన్ బార్డర్ has led to the death of around 40 soldiers, thereby raising the security concerns in this region. So ఒక రెండు అటాక్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే, బొకో హరామ్ militants recently launched an attack on a military garrison having around 200 soldiers in Chad. Approximately 40 soldiers are killed during the attack, which is confirmed by the Chad government. So then location of it is close to the Nigerian border, which is an area often affected by the insurgent activities and the cross-border violence involving the Boko Haram. What is Boko Haram? This is very important. Boko Haram is an Islamist militant group, primarily operates in the Nigeria. So they operates primarily in the Nigeria, and but even now they extended its activities to their neighboring countries like Chad, Niger and Cameroon, contributing to this regional instability. ఈ యొక్క అంటే ఒక పక్కన క్లైమేట్ చేంజ్ మనకి ఈ విధమైనటువంటి ఆఫ్రికన్ కంట్రీస్లో ఫుడ్ సెక్యూరిటీని వీటిని మనకు క్రియేట్ చేస్తూ ఉంటే, మరొక పక్కన ఇలాంటి ఇస్లామిస్ట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ మరొక రకంగా రీజనల్ ఇన్స్టెబిలిటీని మనకి క్రియేట్ చేస్తున్నాయి. సో హియర్ దట్ ద గ్రూప్ దట్ ఈస్ క్రియేటింగ్ ఈజ్ బొకో హరామ్. సో బొకో హరామ్ ఈజ్ అన్ ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూప్, ద ప్రైమరీ బేస్డ్ ఇన్ ద నైజీరియా. Now when you read some important points about Chad, so Chad గురించి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తీసుకున్నట్లయితే కనుక, సో లైక్ ఐ ఫర్గాట్ టు యాడ్ ద మ్యాప్. ఎస్, సో Chad గురించి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకుంటే, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇట్స్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అండి. చాడ్ ఈజ్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఇన్ ద నార్త్ సెంట్రల్ ఆఫ్రికా. సో ఈ యొక్క నార్థరన్ అండ్ సెంట్రల్ ఆఫ్రికన్ పోర్షన్లో మనకి ఏంటి అని అంటే కనుక చాడ్ అయితే లొకేట్ అయ్యి ఉంది. సో దే కవరింగ్ అబౌట్ దిస్ మెనీ స్క్వేర్ కిలోమీటర్స్. So it shares the borders with the Libya to the north, Sudan to the east, Niger, Nigeria and Cameroon to the west, and then we have the Central African Republic to that of the south. So I forgot to add the map, so because if we add the map then that will be much more very easy for us. Yes, okay. సో దీస్ ఆర్ ద బార్డరింగ్ కంట్రీస్ మనకి, లైక్ లిబియా, సూడాన్, నెక్స్ట్ వచ్చేసి నైజీరియా, దెన్ నైజర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్యామరూన్, దెన్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. బికాస్ ఆఫ్ డ్యూ టు ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ అండ్ ద లార్జ్లీ డిజర్ట్ క్లైమేట్, ఇట్ ఈస్ సమ్టైమ్స్ ఆల్సో రిఫర్డ్ టు యాజ్ ద డెడ్ హార్ట్ ఆఫ్ ఆఫ్రికాగా కూడా మనకైతే కనుక పిలుస్తూ ఉంటారటండి మనకి చాడ్ని మనకి. సో ద క్యాపిటల్ వచ్చేసి మనకి ఎన్జమేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి ప్లేసెస్ ఇన్ న్యూస్లో మనకి అడుగుతూ ఉంటారు. ఎన్జమేనా మనకి రీసెంట్గా ఎక్కడుంది అని చెప్పేసి, N'Djamena is often seen in the news and it is located in Chad because it is a capital of Chad. It is located approximately 1000 kilometers from the nearest seaport in the Cameroon. Yes. So these are the second important current affair that important article with respect to the terrorist attack, that was jihadist attack that was recently carried out by a group called as Boko Haram on Chad. Yes. Moving on to the next one. Moving on to the next one, there was a small announcement before that అండి. మన యొక్క యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ వెర్షన్లో అయితే కనుక వస్తుంది. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ 30,000 రూపీస్, బట్ యాజ్ పార్ట్ ఆఫ్ దివాళీ సెలబ్రేషన్స్ మీకు 24,000కి మీకు అందుబాటులో ఉంటుంది. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఆఫర్ మీకు 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అలాగే
అలాగే ఆప్షనల్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. వీ ఆఫర్ ఆల్ పాపులర్ ఆప్షనల్స్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. లైక్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. 25,000 రూపీస్ మనం ఛార్జ్ చేస్తున్నాము. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద సెలబ్రేషన్స్ యూ విల్ గెట్ ఇట్ అట్ జస్ట్ 20,000 రూపీస్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఆఫర్ మీకు 31st అక్టోబర్ వరకు మాత్రమే, అంటే దేర్ ఆర్ జస్ట్ 2 more days అంతే. రేపు ఎల్లుండితో మనకి ఈ ఆఫర్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్, దిస్ వాజ్ ఎడిటోరియల్ దట్ వాజ్ పబ్లిష్డ్, ద అండర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద విమెన్ ఇన్ ద జ్యుడిషియరీ అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయిందండి. సో వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు దిస్ పర్టికులర్ ఎడిటోరియల్. This is a very important topic from the exam perspective and the under representation of women in the judiciary particularly. సో ఈ ఆర్టికల్లో మనకి ఏంటి అని అంటే కనుక లైక్ ద ఇంపార్టెంట్ రీజన్స్, లైక్ వాట్ మైట్ బి ద పొటెన్షియల్ రీజన్స్ విచ్ రిజల్టెడ్ ఇన్ ద ల్యాక్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆర్ అండర్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ఇన్ ద జ్యుడిషియరీ అనేటువంటిది మనకైతే కనుక ఆథర్స్ హైలైట్ చేస్తున్నారండి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us రీడ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. క్రక్స్ ఏంటి, సింపుల్గా చెప్పాలి అని అంటే వీళ్ళు అసలు ఏం చెప్తున్నారు అనేది మనం ఏంటి అనేటువంటి చూసేద్దాము. సో విమెన్ రిప్రజెంటేషన్ ఇన్ జ్యుడిషియరీ తీసుకున్నట్లయితే కనుక విమెన్ రిప్రజెంటేషన్ అనేటువంటి దాన్ని కంపల్సరీ మనం ఏంటంటే ఇంక్రీజ్ చేయాలి. సో ఫర్ విమెన్ ఎంపవర్మెంట్, సో బికాజ్ విమెన్ లెడ్ ఎంపవర్మెంట్ అనేటువంటిది మనం ఏంటి అనేటువంటి చూడడం జరుగుతుంది. విమెన్ రిప్రజెంటేషన్ ఇన్ ద జ్యుడిషియరీ అనే టాపిక్ మనం తీసుకుంటే కనుక ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆథర్ పాయింట్అవుట్ చేసేటువంటిది ఏంటి అని అంటే దేర్ ఇస్ స్టేట్ ఆఫ్ ద జ్యుడిషియరీ రిపోర్ట్ అని ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ని కోట్ చేయడం జరిగింది. సో ద స్టేట్ ఆఫ్ ద జ్యుడిషియరీ రిపోర్ట్ 2023. ఈ యొక్క ఇంపార్టెంట్ రిపోర్ట్స్ మనం కూడా మన యొక్క ఆన్సర్స్లో మనం అయితే కనుక కోట్ చేయాలి. సో ద స్టేట్ ఆఫ్ ద జ్యుడిషియరీ రిపోర్ట్ 2023. సో బట్టి మనకి ఏంటంటే అరౌండ్ 36.3% మాత్రమే సో విమెన్ ఇన్ ద ద డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఉన్నారు అని చెప్పేసి మనకి చెప్తున్నారండి ఆథర్స్. అండ్ ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే కనుక దెర్ ఆర్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ హియర్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ ఎంట్రీ లెవెల్. సో అసలంటూ విమెన్ ఎంటరింగ్ ఇన్ టు ద జ్యుడిషియరీ లైక్ యాజ్ లాయర్స్, యాజ్ జడ్జెస్గా ఎంట్రీ. సెకండ్ వన్ ఏంటి అని అంటే కనుక రిటెన్షన్ అంటే కనుక కంటిన్యూ అయ్యి హయ్యర్ ల్యాడర్స్ ఆఫ్ ద జ్యుడిషియరీలోకి వెళ్ళటం. దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ హ్యావ్ బీన్ హైలైటెడ్. సో ఇనీషియల్ ఎంట్రీ లెవెల్కి సంబంధించి చాలా గవర్నమెంట్స్ చాలా ఇనిషియేటివ్స్ అయితే కనుక తీసుకుంటున్నారు. సో ఎంట్రీ లెవెల్ రిప్రజెంటేషన్ కూడా మనకి బాగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తీసుకున్నట్లయితే కనుక సో ఈ యొక్క జూనియర్ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ మనం తీసుకున్నట్లయితే కనుక అరౌండ్ క్లియర్ చేసినటువంటి వాళ్ళల్లో మోర్ దాన్ 50% ఆర్ విమెన్. సో మోర్ దాన్ 50% విమెన్ అయితే కనుక మనకి ఈ యొక్క సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్లో అయితే కనుక క్లియర్ చేస్తున్నారు. బట్ ద మూమెంట్ దే గో టు ద హయ్యర్ లెవెల్స్, ఫర్ ఎగ్జాంపుల్ సో అంటే హైకోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ సుప్రీంకోర్ట్ లెవెల్స్కి మనం వెళ్ళినప్పుడు చూసినట్లయితే అక్కడ స్టాటిస్టిక్స్ విమెన్ రిప్రజెంటేషన్ ఎలా ఉంది అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే కనుక 13.4% ఆఫ్ జడ్జెస్ ఇన్ హైకోర్ట్, all high courts combined 13.4%, and as well as 9.3% of the judges in Supreme Court are women. Only that's it. So out of the total judges of the High Court, only 13.4% of the judges are women, and as well as Supreme Court judges అందరినీ మనం కన్సిడర్ చేసుకుంటే కనుక కేవలం 9.3% మాత్రమే విమెన్ అయితే కనుక ఉన్నారు. అంటే ఎంట్రీ లెవెల్ బాగానే ఉంది, కానీ రిటెన్షన్ విషయానికి వచ్చేసరికి మూవింగ్ ఆన్ టు ద హయ్యర్ లెవెల్స్, సో సీనియర్ లెవెల్స్ పొజిషన్స్కి హయ్యర్ జ్యుడిషియరీకి వెళ్ళినప్పటికీ ఏంటి అని అంటే కనుక ఆ యొక్క రిప్రజెంటేషన్ మనకి చాలా తగ్గిపోతూ వస్తుంది. అండ్ ద others have highlighted some important reasons as well. So what might be the potential reasons so which resulted in the under representation of women in the judiciary? So the first and foremost one enti ante kanaka the transfer policies. జుడిషియరీలో ఉండేటువంటి ట్రాన్స్ఫర్ పాలసీస్ దే ఆర్ లైక్ వెరీ హార్ష్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డిమాండింగ్. యాజ్ ఏ రిజల్ట్ ఈ యొక్క పర్టికులర్లీ ద విమెన్ హూ ఆర్ ద ప్రైమరీ కేర్ టేకర్స్ యాజ్ వెల్ ఇన్ దేర్ హోమ్స్ సో ఆర్ అనేబుల్ టు నెగోషియేట్.
సో ఆర్ ఈ యొక్క సెన్సిటివిటీని మనకి ఏంటి అని అంటే కనుక ఎక్స్ప్రెస్ చేసేటువంటి పరిస్థితులు ఉండట్లేదు. ట్రాన్స్ఫర్ పాలసీస్ మూలాన కూడా ఏంటి అని అంటే రిప్రజెంటేషన్ అనేటువంటిది తగ్గిపోతుంది. సెకండ్ అండ్ వెరీ ఇంపార్టెంట్, ద absence ఆఫ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. Absence of basic infrastructure facilities is the second important reason. Like for example మనకి తీసుకుంటే కనుక రీసెంట్లీ మనకి విధి సెంటర్ వాళ్ళు ఏంటి అని అంటే కనుక రీసెర్చ్ని క్యారీ అవుట్ చేయడం జరిగింది. దేర్ ఆర్ నో డెడికేటెడ్ వాష్రూమ్స్ ఫర్ విమెన్. సో సెకండ్ ఇంపార్టెంట్ రీజన్. సో దస్ డెడికేటెడ్ వాష్రూమ్స్ ఫర్ విమెన్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో కూడా మనకి ఎక్కడా కూడా డెడికేటెడ్ వాష్రూమ్స్ అనేటువంటివి కూడా లేవు. దట్ ఈస్ అ సెకండ్ ఇంపార్టెంట్ రీజన్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్, సిన్స్ దీస్ విమెన్ ఆర్ ప్రైమరీ కేర్ టేకర్స్ యాజ్ వెల్, సో హూ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ యాజ్ వెల్. సో మనకి కోర్ట్స్లో పర్టికులర్లీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ద హయ్యర్ కోర్ట్స్లో కూడా ఎటువంటి ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎమ్యూనిటీస్, ద ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎమ్యూనిటీస్ అనేటువంటివి లేవు. ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎమ్యూనిటీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ క్రషెస్ కానీ లేకపోతే కనుక ఫీడింగ్ రూమ్స్ ఎగ్జాంపుల్, ఇవేవి కూడా మనకి అవైలబుల్గా లేకపోవడం మూలన కూడా సో దే ఆర్ ఫేసింగ్ ఏ హ్యూజ్ డిఫికల్టీ. సో దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక దెర్ ఈజ్ ఎ మినిమమ్ పీరియడ్ ఫర్ కంటిన్యూస్ ప్రాక్టీస్, మినిమమ్ పీరియడ్ ఆఫ్ కంటిన్యూస్ ప్రాక్టీస్ ఫర్ ఎలివేషన్. Minimum period is required, continuous practice for elevation. అంటే ఎటువంటి బ్రేక్ ఉండకుండా ఈ యొక్క బెంచ్కి మనం ఎలివేట్ చేయాలి అని అంటే కనుక సో దెర్ ఈజ్ ఆల్వేస్ సో ద మినిమమ్ పీరియడ్ని అయితే కనుక మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. సో బట్ సిన్స్ బీయింగ్ దే ఆర్ ద కేర్ టేకర్స్ మనకి ఏంటంటే కనుక సో దే ఆర్ అనేబుల్ టు మీట్ దీస్ పర్టికులర్ మినిమమ్ క్రైటీరియా దట్ హ్యాస్ బీన్ సెట్ అండి. సో ఈ యొక్క రీజన్స్ వల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక దెర్ ఈజ్ ఎ వెరీ లెస్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ఇన్ ద ఇండియన్ జుడిషియరీ, పర్టికులర్లీ the higher echelons of judiciary. So therefore, so since really if the courts want to feel that the women empowerment is a need of the hour and it do support it, then definitely it has to consider these things like the transfer policies need to be somewhat. సో మనకి ఏంటి అని అంటే కనుక ఇదిగా ఉండాలి, విచ్ నీడ్ టు బి వెరీ లైట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెన్సిటివ్గా మనకు ఉండగలగాలి. దెన్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఇన్స్టిట్యూషన్స్ని ఎమ్యూనిటీస్ని మనకి ఏంటంటే కోర్ట్స్లో ప్రొవైడ్ చేయాలి. సో ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ఇన్ ద ఇండియన్ జుడిషియరీ విల్ డెఫినెట్లీ బీ ఇంక్రీజ్డ్ అని చెప్పి మనకి ఇక్కడ ఆథర్స్ అయితే హైలైట్ చేస్తున్నారండి. సో దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. లెట్ అస్ రీడ్ దెమ్. అండ్ ఈ యొక్క స్టాటిస్టిక్స్ మీకు ఏంటి అని అంటే ఇఫ్ యు ఆర్ అన్ వెరీ అబ్సల్యూట్ బిగినర్, ప్రిపరేషన్ ఇప్పుడే మీరు స్టార్ట్ చేశారు అని అన్నప్పుడు ఈ యొక్క స్టాటిస్టిక్స్ని మీరు అంత బట్టి పట్టాల్సిన అవసరం లేదు. సో బట్ దోస్ హూ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఇట్ అండ్ హూ ఆర్ ఆల్రెడీ అట్ కంఫర్టబుల్ యూ కెన్ యూజ్ దీస్ పర్టికులర్ ఫిగర్స్ అండి. ఈ యొక్క రిప్రజెంటేషన్స్ ఎంతెంత రిప్రజెంటేషన్స్ ఉన్నాయి అనేటువంటివి మీరు యూజ్ చేసినట్లయితే కనుక యూ కెన్ హ్యావ్ ఎ బెటర్ ఆర్గ్యుమెంట్. సో లైక్ విమెన్ రిప్రజెంటేషన్ ఇన్ ద హయ్యర్ లెవెల్స్ ఆఫ్ జుడిషియరీ ఈజ్ వెరీ లో అంటే ఎలా ఉంటుంది? సో ఓన్లీ వెరీ లో అని చెప్పి ఫర్ ఇన్స్టెన్స్ అకార్డింగ్ టు ద రీసెంట్ స్టడీ ఓన్లీ 13.4% ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ అండ్ 9.3% ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ విమెన్ అంతే అని చెప్పేసి చెప్పినట్లయితే కనుక ఇట్ విల్ హ్యావ్ ద మోర్ మన ఇదైతే మనకు ఉంటుందన్నమాట, మనకి ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఎంట్రీ లెవెల్ పాలసీస్తో పాటు రిటెన్షన్ కూడా మనకి ఏంటంటే కనుక ఇంపార్టెంటే అని చెప్పి ఆథర్స్ హైలైట్ చేస్తున్నారు ఓవరాల్గా చెప్పాలి అని అంటే. This article discusses the very low representation of women in the Indian judiciary, highlighting the barriers that the women are facing at various levels of judicial system. So the authors are emphasizing that entry level reforms alone, ante starting manaki only just entry into the judiciary reforms alone are insufficient and broad measures are necessary so that to ensure women's inclusion, progression and retention in the judiciary, so that slowly they can move on to that of the higher ladders of the judiciaryకి మనకి వెళ్ళటానికి ఖచ్చితంగా మనకి ద అదర్ సైడ్ ఇది కూడా మనం ఏంటి అని అంటే కనుక మెయింటైన్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలి అని చెప్తున్నారు. స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడుకుంటే అకార్డింగ్ టు ద రీసెంట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాస్ స్టేట్ ఆఫ్ జుడిషియరీ రిపోర్ట్ 2023 ప్రకారంగా విమెన్ రిప్రజెంట్ 36.3% ఆఫ్ జడ్జెస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ జుడిషియరీ.
But however, this number drops significantly at the higher levels. For example, only 13.4% of High Court judges and 9.3% of the Supreme Court judges are women. సో ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఇంకా స్టేట్స్లోకి ఇంకా స్పెసిఫిక్గా వెళ్తే ఈ హైకోర్టు రిప్రజెంటేషన్లో దేర్ ఈజ్ ఆల్సో హ్యూజ్ డిఫరెన్సెస్ అయితే మనకు ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సర్టెన్ స్టేట్స్ లైక్ బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, దే హ్యావ్ ఓన్లీ ఎదర్ వన్ ఆర్ నో విమెన్ అట్ ఆల్ జడ్జెస్ ఇన్ దేర్ పర్టికులర్ కోర్ట్స్. ఏంటి వాట్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్ దట్ ఆర్ దేర్ ఇన్ ద లీగల్ ప్రొఫెషన్ ఫర్ విమెన్ అనేటువంటిది మనం మాట్లాడుకుంటే కనుక, సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ ఇన్ ద బార్. So women face the stark underrepresentation. As per the Department of Legal Affairs, only 15.3% of the candidates enrolled are advocates are women. And next one is because of due to the lack of comprehensive support, many women are struggling to establish themselves in the legal field, thereby resulting in a limited pool of female candidates which are eligible for the higher judiciary appointments. నెక్స్ట్ వన్ ల్యాక్ ఆఫ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయకపోవడం. సో ఫర్ ఎగ్జాంపుల్ డెడికేటెడ్ వాష్రూమ్స్ అండ్ క్రెష్ ఫెసిలిటీస్ ఆర్ డిస్ప్రపోర్షనేట్లీ ఎఫెక్టింగ్ దేర్ ప్రొఫెషనల్ లైఫ్స్. సో ఫర్ ఇన్స్టెన్స్ ఎగ్జాంపుల్ మీరు ఇలా రాయాలన్నమాట. ఫర్ ఇన్స్టెన్స్ అంటూ మీరు ఎగ్జాంపుల్స్ని కోట్ చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ ఏ 2019 స్టడీ బై ద లీగల్ సెంటర్ ఫర్ లీగల్ పాలసీ ఫౌండ్ దట్ fewer than 100 district courts had washrooms specifically for women. And the next important reason is policy gap. So the infrastructure, basic infrastructure facilities is a gap. Next one is a policy gap. Existing entry level measures to increase women's entry into the judiciary fall short in supporting of their long term career growth. Yes. Finally, what are the important suggestions that have been given by the author? First and foremost one, పాలసీ రిఫార్మ్స్ని మనకు తీసుకోవాలి. విమెన్ సెంట్రిక్ పర్స్పెక్టివ్ని మనం రికగ్నైజ్ చేయగలగాలి. విమెన్ స్పెసిఫిక్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. అడ్మినిస్ట్రేటివ్ హర్డిల్స్, హైలైటింగ్ ద అడ్మినిస్ట్రేటివ్ హర్డిల్స్, జస్టిస్ కోహ్లీ నోటెడ్ దట్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ సచ్ as crush facilities resulting in women judges being sidelined into administrative roles rather than being that of the core judicial duties. So instead of doing the core judicial duties, they are often being sidelined to the అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీస్కి రోల్స్కి వెళ్ళాల్సినటువంటి అవసరాలు అయితే కనుక వస్తున్నాయి బికాస్ ఆఫ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. సో ది ఆథర్ కాల్స్ ఫర్ ఏ మోర్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ టు సపోర్ట్ ద విమెన్ ఇన్ జుడిషియరీ త్రూ ఇన్క్లూజివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ డెడికేటెడ్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఉండాలి. సో అండ్ జెండర్ సెన్సిటైజేషన్ ట్రైనింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. ఫ్యామిలీ ఫ్రెండ్లీ పాలసీస్ని మనం ఏంటి అంటే కనుక అడాప్ట్ చేసుకోవాలి. లైక్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అరేంజ్మెంట్స్ టు సపోర్ట్ విమెన్ ఎస్పెషల్లీ దోస్ హూ ఆర్ with the young children. ఇలా చేయటం వల్ల వీ కెన్ రిటైన్ మోర్ అండ్ మోర్ విమెన్. సో ఓన్లీ లోవర్ లెవెల్స్ ఆఫ్ ద జుడిషియరీలోనే ఆగిపోకుండా ఇంకా హయ్యర్ లెవెల్స్కి మనం ఏంటి అని అంటే కనుక సో వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది అని చెప్పి మనకి ఇక్కడ ఆథర్స్ అయితే చెప్తున్నారు. దీస్ మెజర్స్ నీడ్ టు బి ఇన్కార్పొరేటెడ్. It need to be taken seriously by the government and as well as by that of the Supreme Court and as well as the higher courts as well in order to incorporate these changes. Yes, and this was the another important article that you are expected to know. Moving to the next one. ప్రొడ్యూసర్స్ కాల్ ఫర్ హైక్ ఇన్ ద అల్యూమినియం ఇంపోర్ట్ టారిఫ్స్ అని చెప్పేసి మనకైతే పబ్లిష్ అయిందండి ఆర్టికల్. మన కంట్రీలో అల్యూమినియం ప్రొడక్షన్. ఎస్, కమింగ్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్ మనకి ఏంటంటే కనుక సో యూ షుడ్ నో అబౌట్ సమ్ బేసిక్స్ అండి. సో బేసిక్స్ విషయానికి వచ్చేసరికి మన కంట్రీలో లైక్ ఐరన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టీల్ ఇండస్ట్రీ తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఇండస్ట్రీ మనకి ఏంటి అని అంటే కనుక దిస్ అల్యూమినియం ఇండస్ట్రీ అండి. బికాస్ అల్యూమినియం హ్యాస్ వెరీ హ్యూజ్ అప్లికేషన్స్ అనమాట. బీ ఇట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి లేకపోతే కనుక మనకి ఏంటంటే కనుక ట్రాన్స్పోర్టేషన్, ఎనర్జీ సెక్టర్. సో ఎవ్రీవేర్ మనకి ఏంటి అని అంటే కనుక అల్యూమినియం హ్యాస్ ద హ్యూజ్ అప్లికేషన్స్. ఇలాంటి కాంటెక్స్ట్లో మనం ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మాట్లాడుకోవాలంటే కనుక ఈవెన్ ఇండియా ఈజ్ ఆల్సో వెరీ యూనిక్ ప్రొడక్షన్ అనమాట. మన ప్రపంచంలోనే మనం తీసుకుంటే అల్యూమినియం విషయానికి వచ్చేసరికి ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ అల్యూమినియం ఇన్ ద వరల్డ్.
సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ అల్యూమినియం అండి ఆఫ్టర్ చైనా. సో చైనా తర్వాత మనం ఏంటంటే కనుక సెకండ్ లార్జెస్ట్ ప్రొడక్షన్. అండ్ మన కంట్రీలో స్టేట్స్ తీసుకున్నట్లయితే కనుక ద లీడింగ్ స్టేట్ వచ్చేసి మనకి ఒడిస్సా. స్టార్టింగ్ మనం చూసాం కదా సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ గురించి. ఎస్, సో ద ఒడిస్సా అండ్ యాజ్ వెల్ యాజ్ ద జార్ఖండ్, మనకి ఈ స్టేట్స్ ఏంటంటే కనుక లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఫర్ ద అల్యూమినియం ఇన్ అవర్ కంట్రీ. ఇన్ ఇండియాలో మనకి లీడింగ్ ప్రొడ్యూసర్స్, అండ్ ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద అల్యూమినియం ఆఫ్టర్ ద చైనా, అండ్ ఇట్ హ్యాస్ వెరీ హ్యూజ్ అప్లికేషన్స్. సో అండ్ రీసెంట్లీ మనం తీసుకున్నట్లయితే మొన్న 2023లో ద రికార్డ్ లెవెల్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ అబౌట్ 4.1 మిలియన్ టన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అయితే కనుక మనకి జరిగిందండి. 4.1 మిలియన్ టన్స్ ఆఫ్ ద అల్యూమినియం అయితే కనుక మనకి ప్రొడక్షన్ అయితే జరిగింది. అండ్ అల్యూమినియం ఈజ్ మెయిన్లీ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇట్స్ ఓర్ కాల్డ్ యాజ్ బాక్సైట్. సో బాక్సైట్ అనేటువంటి ఓర్ నుంచి మనకి ఏం చేస్తారు అని అంటే కనుక ఇట్ ఈస్ ద ప్రైమరీ ఓర్ ఫర్ ద అల్యూమినియం ఎక్స్ట్రాక్షన్. ప్లీజ్ బీ వెరీ క్లియర్, ప్రైమరీ ఓర్ ఫర్ ద అల్యూమినియం ఎక్స్ట్రాక్షన్ అనమాట. మనకి బాక్సైట్ నుంచి మనకి తీసుకోవడం జరుగుతుంది. అండ్ బాక్సైట్ రిజర్వ్స్ వచ్చేసి సో వీ హ్యావ్ వెరీ హై రిజర్వ్స్ ఇన్ ఒడిస్సాలో మనకి వెరీ హై రిజర్వ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది అని అంటే మరి ద డొమెస్టిక్ అల్యూమినియం ఇండస్ట్రీ పీపుల్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో నౌ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ హైక్ ఇన్ ద అల్యూమినియం ఇంపోర్ట్ టారిఫ్స్. సో అల్యూమినియం ఇంపోర్ట్ టారిఫ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్యాక్స్, నథింగ్ బట్ ఏ డ్యూటీ. అంటే వేరే దేశం నుంచి మన కంట్రీలోకి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఈ అల్యూమినియం మీద ఇంకా పెంచండి, ఇంపోర్ట్ డ్యూటీ పెంచండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకనంటే చైనా ఈజ్ అ లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ అల్యూమినియం. అండ్ చైనా నుంచి చాలా చీప్ ప్రొడక్ట్స్ మనకి ఏంటి అని అంటే కనుక అల్యూమినియం మన కంట్రీలోకి ఇంపోర్ట్ చేసుకోబడడం జరుగుతుంది. దాని మూలన డొమెస్టిక్ ఇండస్ట్రీ మనకి దెబ్బతింటోంది. సో డొమెస్టిక్ ఇండస్ట్రీని మనం ప్రొటెక్ట్ చేయాలి అని అంటే కనుక ఈ యొక్క చీప్ ప్రొడక్ట్స్ ఏవైతే మనకు వస్తున్నాయో వాటి మీద మనము హయ్యర్ ట్యాక్సెస్ వేయటం వల్ల వాటి యొక్క ప్రైజెస్ కూడా మార్కెట్లోకి కంపిటేటివ్గా మారి డొమెస్టిక్ ఇండస్ట్రీకి ఈక్వల్గానే ఉంటాయి అన్న ఉద్దేశంతో ద అల్యూమినియం ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో సో ద అల్యూమినియం అసోసియేషన్ వీళ్ళు మనకి ఏంటంటే గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఆర్టికల్ అబౌట్. బట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ యూ నీడ్ టు నో అబౌట్ వాట్ వాజ్ ద లేటెస్ట్ రికార్డ్ ప్రొడక్షన్ స్టేటస్ పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడి నుంచి అల్యూమినియంని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు, ఏమేమి టాప్ స్టేట్స్ ఉన్నాయి, అసలు మన ప్రపంచంలో ఇండియా పరిస్థితి ఎలా ఉంది, ఏమేమి అప్లికేషన్స్ ఉంటాయి, వై అల్యూమినియం ఇండస్ట్రీ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఛాలెంజెస్ విచ్ ఆర్ బీయింగ్ ఫేస్డ్ బై ద అల్యూమినియం ఇండస్ట్రీ, ఇలాంటి పాయింట్స్ అన్నిటి మీద కూడా మీకు చాలా క్లియర్ కట్గా అవగాహన ఉండాలి అండి. ఎస్, లెట్ us read some important points. India's aluminum producers have requested an increase in the import tariff. Tariff means taxes or duty, to protect the domestic industry from the rising low-cost aluminum imports, particularly from that of the China. China is the leading producers of aluminum andi. So the reasons for tariff hike enduku adugutunnaru, increased imports of primary aluminum and low quality scrap are impacting our Indian manufacturers, with most of these import surges mainly coming from that of the China. And the lower import duty on the aluminum scrap compared to the primary aluminum is allowing the cheap imports, thereby putting the local producers at a disadvantage position లో మన యొక్క లోకల్ డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంపాక్ట్ చేసే విధంగా మనకి ఏంటంటే అంటే వీళ్ళ ప్రైజెస్ కాస్ట్లీగా ఉంటాయి, అలా ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ప్రైజెస్ వచ్చేసి మనకి కంపారిటివ్లీ వెరీ చీప్గా ఉండడం వలన మనకి ఏంటంటే మార్కెట్లో వీళ్ళ యొక్క కాంపిటేటివ్నెస్ అనేటువంటిది దెబ్బతింటుంది, వీళ్ళ ఇండస్ట్రీస్ అనేటువంటి ఎఫెక్ట్ అవుతున్నాయి. The Aluminium Association of India has requested that the government should raise the import tariff, దయచేసి ట్యాక్సెస్ని పెంచండి, so that we can protect our domestic producers and thereby encourage the investments as well. Aluminium production and as well as India's position గురించి ఒక మాట మనం మాట్లాడుకోవాలి అని అంటే కనుక ఇండియా ఈజ్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ అల్యూమినియం ప్రొడ్యూసర్. ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఇందాక మనం పాయింట్అవుట్ చేసినట్టుగా ద ఫస్ట్ బీయింగ్ చైనా.
సో డ్రివెన్ బై ద డిమాండ్ ఫ్రమ్ ద సెక్టార్స్ లైక్ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎనర్జీ సెక్టారు, ఇన్ఫ్రాస్ట్రక్చరు అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఆటోమోటివ్ సెక్టారు. వీటి నుంచి మనకి ఏంటంటే మెయిన్లీ అల్యూమినియం ఇక్కడైతే కనుక యూజ్ చేయబడడం జరుగుతుంది. అలాంగ్ ద గ్రోత్ ఇన్ ద అల్యూమినియం ప్రొడక్షన్, ఇండియా ఈజ్ ఆల్సో ద థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ లైమ్ స్టోన్ అండ్ ఫోర్త్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఐరన్ ఓర్ యాజ్ వెల్, రిఫ్లెక్టింగ్ ద స్ట్రాంగ్ డిమాండ్ ఇన్ ద ఇండస్ట్రీస్ సచ్ as స్టీల్ అండ్ యాజ్ వెల్ యాజ్ సిమెంట్. సో ఇండియా యొక్క పొజిషన్ ఏంటి విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద అల్యూమినియం అండ్ అదర్ సెక్టార్స్ గురించి కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఏ స్టేట్స్ మనకి లీడింగ్ పొజిషన్లో ఉన్నాయి, ఎక్కడి నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాము, ఇప్పుడు వీళ్ళ డిమాండ్ ఏంటి, ఏం అడుగుతున్నారు అనేటువంటి పాయింట్స్ మీకు అయితే కనుక అర్థం కావాలండి. ఎస్ వెన్ అండ్ ఈవెన్ మనకి ఏంటి అని అంటే కనుక ఇలా ఇంపోర్ట్ డ్యూటీస్ రైజ్ చేయడము అనేటువంటివి కూడా మనకి WTO కాంప్లైంటే. బికాస్ వెన్ ఎవర్ డొమెస్టిక్ సెక్టార్ని మనకి ఏంటి అని అంటే కనుక వైలేట్ చేసే విధంగా ఉంటే కనుక, అంటే ఇంపాక్ట్ చేసే విధంగా ఉంటే కనుక, దెన్ డెఫినెట్లీ ద గవర్నమెంట్ కెన్ హ్యావ్ దీస్ టైప్ ఆఫ్ ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ అంటారు వీటిల్ని. సో దీస్ టైప్ ఆఫ్ ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ని మనకి తీసుకోవచ్చు. ప్రొటెక్షనిస్ట్, దే ఆర్ ప్రొటెక్టింగ్ దేర్ డొమెస్టిక్ ఇండస్ట్రీ, దే ఆర్ ప్రొటెక్టింగ్ దేర్ డొమెస్టిక్ ఇండస్ట్రీ. ఎస్, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. So yes, there was a small announcement. NCERTs are very very important అండి. సో in order to cover comprehensively we have launched the NCERT ఫౌండేషన్ కోర్స్ అయితే మీకు లాంచ్ చేయబడడం జరిగింది. ఇక్కడ మీకు కేవలం ఫీజు వచ్చేసి 5,000 రూపీస్ మాత్రమే. యాజ్ పార్ట్ ఆఫ్ దివాళీ సెలబ్రేషన్స్ మీకు 4,000 రూపాయలకే మీకు అందుబాటులో ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుంది మీకు. ఇది 31st అక్టోబర్ వరకు మాత్రమే మీకు వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. సిమిలర్లీ దోస్ హూ లవ్ ఆఫ్లైన్ బ్యాచెస్, వీఆర్ ప్రొవైడింగ్ ద ఆఫ్లైన్ కోచింగ్ యాజ్ వెల్ @ వైజాగ్లో ప్రొవైడ్ చేస్తున్నాము. UPSC GS ప్లస్ CSAT మీకు 30,000 రూపీస్కే వస్తుంది. గ్రూప్ 1 వచ్చేసి 25,000కే వస్తుంది. గ్రూప్ 2 వచ్చేసి 20,000కే వస్తుందండి. యాజ్ పార్ట్ ఆఫ్ ద దివాళీ సెలబ్రేషన్స్ మీకు ఈవెన్ మనం ఏంటి అని అంటే కనుక ఈ ప్రైజెస్కి అయితే కనుక వస్తున్నాయి. బట్ ఆఫ్టర్ 31st మీకు 31st తర్వాత, దట్ మీన్స్ ఇంకా 2 days మాత్రమే ఉంది. 2 days తర్వాత కంప్లీట్లీ ప్రైస్ చేంజెస్ అయితే కనుక జరుగుతాయి. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే కనుక వస్తుందండి. ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వన్, ఫైనాన్స్ మినిస్ట్రీ ఫ్లాగ్స్ ద సాఫ్టర్ అర్బన్ డిమాండ్ ఫ్యాక్టరీ అవుట్పుట్. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ సంథింగ్ ఏ ప్రాబ్లం. సో మనకి గ్రోత్ పర్స్పెక్టివ్లో మనకి ఏంటి అని అంటే కనుక, సో ద ఎకానమీ అనేటువంటిది మనకి గ్రో అవుతున్నా లైక్ 6.5% to 7% అనేటువంటిది గ్రో అవుతున్నా కూడా, బట్ రూరల్ డిమాండ్ కూడా ఆప్టమిస్టిక్గా బాగానే ఉన్నా, ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద అర్బన్ డిమాండ్. సో ద అర్బన్ ఏరియాస్ నుంచి వచ్చేటువంటి మనకి ఏంటి అని అంటే కనుక డిమాండ్ అనేటువంటిది తగ్గిపోతుంది. సో ఓకే, ఇట్ హ్యాస్ బిన్ కంప్లీట్లీ డ్రాప్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇక్కడ ఏంటి అని అంటే కనుక వెహికల్ సేల్స్ ఇన్ ద అర్బన్ ఏరియాస్ కాంట్రాక్టెడ్ అక్రాస్ ద కేటగిరీస్ ఇన్ 24-25. ఫర్ ఎగ్జాంపుల్ 2-wheeler తీసుకున్నా, మీరు 3-wheeler తీసుకున్నా, లేకపోతే కమర్షియల్ వెహికల్స్, ప్యాసింజర్ వెహికల్స్ ఏవి తీసుకున్నా కూడా మనకి ఏంటంటే కనుక రూరల్ ఈజ్ కంపారిటివ్లీ ఫేవరబుల్ వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద అర్బన్. అర్బన్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే కనుక దేర్ వాజ్ ఏ హ్యూజ్ డిమాండ్ స్లో డౌన్ అయితే కనుక ఉంది మనకి ఇన్ ద ఇండియన్ సిటీస్ దట్ నీడ్ టు బి మానిటర్డ్ అని చెప్పేసి మనకి చెప్పడం అయితే కనుక జరుగుతుంది ఈ ఆర్టికల్లో. లెట్ us read some important points. The finance ministry has highlighted that concerns over the reduced urban demand and as well as the slower industrial growth which may impact the overall economic momentum. So economic growth, despite the concerns, the government is expecting the economic growth is between somewhere around 6.5 to 7% మధ్యన అయితే కనుక గ్రో అవుతుంది. కానీ అర్బన్ డిమాండ్ తగ్గిపోయింది, పర్టికులర్లీ లైక్ ఫర్ కన్జ్యూమర్ గూడ్స్లోను, లేకపోతే వెహికల్స్లోను. సో 2-wheelers కొనుక్కోవడాలు, బళ్ళు కొనుక్కోవడాలు, కార్లు కొనుక్కోవడాలు, వీటి యొక్క డిమాండ్ అంతా కూడా కంప్లీట్లీ తగ్గిపోయింది. ఈవెన్ రూరల్ డిమాండ్ అయితే కనుక మనకి స్ట్రాంగ్ రూరల్ డిమాండ్ అయితే కనుక ఉంది. కానీ సో సిటీస్లో, అర్బన్ ప్లేసెస్లో మనకి డిమాండ్ అనేటువంటిది లేదు. Urban areas are showing the signs of declining demand, especially in the consumer goods and vehicles, contrasting with the strong rural demand. And industrial momentum moderation. Slower factory output and industrial growth also indicate a softer economic pace in the urban sectors. The vehicle sales in the urban areas have dropped across all the categories in the H1 24-25 with a notable decline in the tractor and as well as the 3-wheeler సేల్స్లో మనకి ఏంటంటే కనుక చాలా ఎక్కువగా డిక్లైన్ అయితే కనుక ఉంది. అండ్ కన్జ్యూమర్ సెంటిమెంట్ అయితే పడిపోయింది. లైక్ మేబీ ఫ్యాక్టర్స్ లైక్ హై రైన్ఫాల్,
సీజనల్ ట్రెండ్ అండ్ ద కాషియస్ స్పెండింగ్ అంటే చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టడం అయితే హ్యాస్ లెడ్ టు దిస్ రెడ్యూస్డ్ ఫుట్ఫాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లోవర్ పర్చేసెస్. సో అయితే మన గవర్నమెంట్ చెప్తున్నది ఏంటి అంటే కనుక దీస్ మైట్ బీ ద ఫ్యాక్టర్స్ లైక్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద హెవీ రైన్ఫాల్స్ వల్ల, లేకపోతే కనుక సీజనల్ చేంజెస్ ట్రెండ్స్ వల్ల, అండ్ యాజ్ వెల్ యాజ్ ద కాషియస్ స్పెండింగ్ అంటే చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి మనకి. ద మినిస్ట్రీస్ అవుట్లుక్ ఆన్ రూరల్ డిమాండ్ తీసుకుంటే కనుక ద మినిస్ట్రీ రిమైన్డ్ కంప్లీట్లీ ఆప్టిమిస్టిక్ అబౌట్ ద రూరల్ డిమాండ్ గ్రోత్ బట్ ఇట్ ఈస్ వెరీ కాషియస్ అబౌట్ ద అర్బన్ కన్జంప్షన్ ట్రెండ్స్ ఆర్ డిక్లైనింగ్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. అండ్ ద ఫ్యాక్టర్స్ కూడా మనకి ఏంటి అని అంటే మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. ఎస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Yes, Justice K.S. Puttaswamy, a champion of privacy who challenged the Aadhaar card, unfortunately has recently died. చనిపోయారండి మనకి. సో బట్ he is well known for this particular important judgments like a privacy judgment where right to privacy was declared as a fundamental right by the Supreme Court of India in 2017. సో 2017లో మనకి right to privacy was declared as a fundamental right under article number 21 of the constitution. Even this was the question that was asked in UPSC 2024లో మనకి అడగడం అయితే కనుక జరిగింది. ఎస్, ద ప్రైవసీకి మనం ఏంటి అని అంటే కనుక హ్యూజ్ ఇంపార్టెన్స్ని ఇవ్వడం జరిగిందనమాట ఆఫ్టర్ బికాస్ ఆఫ్ డ్యూ టు హిమ్. సో జస్టిస్ కేఎస్ పుట్టస్వామి హీ ఈజ్ నోన్ ఫర్ ఛాంపియనింగ్ ద రైట్ టు ప్రైవసీ అండ్ ద ఛాలెంజింగ్ ద ఆధార్స్ బయోమెట్రిక్ డేటా రిక్వైర్మెంట్స్. సో ఈ యొక్క ఆధార్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని మనకి ఏంటి అని అంటే కనుక ఛాలెంజ్ చేశారనమాట. లైక్ కలెక్టింగ్ ఆల్ ద బయోమెట్రిక్ బేస్డ్ డేటా అంతటిని కూడా గవర్నమెంట్ కలెక్ట్ చేయడం అనేటువంటిది ప్రైవసీని, ఈ యొక్క కామన్ మ్యాన్ యొక్క ప్రైవసీని మనకి వైలేట్ చేస్తుంది. సో ప్రైవసీ ఈజ్ నాట్ సంథింగ్ ఓన్లీ ఫర్ ద ఇలైట్ పీపుల్కి మాత్రమే కాదు, ఇట్ అప్లైస్ టు దట్ ఆఫ్ ద బేసిక్ కామన్ మ్యాన్ యాజ్ వెల్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఉంటుంది అని చెప్పేసి మనకి సో చెప్పడం అయితే జరిగింది. ఈవెన్ దట్ వాజ్ లేటర్ రికగ్నైజ్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా బై డిక్లరింగ్ రైట్ టు ప్రైవసీ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ నెంబర్ 21 రైట్ టు లైఫ్ అండర్లో మనకి పార్ట్ అని చెప్పేసి. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఎర్లియర్ లైఫ్ అయితే మెన్షన్ చేశారు. లైక్ ఇనీషియల్లీ కర్ణాటక హైకోర్టు మనకి ఏంటి అని అంటే కనుక కెరియర్ని బిగిన్ చేయడం గురించి. And Justice Puttaswamy filed a case arguing that Aadhaar's biometric data collection is violating the citizens' right to privacy. And the landmark in 2017, a 9-judge Supreme Court bench unanimously ruled that privacy as a fundamental right based upon his petition. Very, very, very important landmark judgment andi. Okay. So the influence on privacy. This case has strengthened the privacy protections like influencing the decisions on issues like Pegasus spyware and as well as freedom of speech ni. The remaining other issues లో కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క రైట్ టు ప్రైవసీ అనేటువంటిది ఫ్లో అయ్యి మనకి వాటిని కూడా ప్రొటెక్ట్ చేయడం అయితే కనుక జరుగుతోంది. The verdict emphasized that privacy is a universal right affecting the laws around the personal freedoms and as well as identity. Yes, ఓవరాల్ మనం తీసుకున్నట్లయితే కనుక సో ఇట్ ఈస్ a very unfortunate so that we have lost one of the important gems. So these are the important articles that you have to cover and finally it was a time for today's question. Let us see the today's question. Consider the following statements about the National Tiger Conservation Authority. Point number 1, it is a statutory body that is constituted under the Environment Protection Act 1986. Number 2, it is headed by that of the Prime Minister of India. Which of the above statements is or are not correct? So 1 only, 2 only, both 1 and 2 and as well as none of the above. If you know the answer, please do comment your answer and at the same time if you have liked the video, please do like it and let's meet again tomorrow in the next class. Until then, happy learning, all the best, bye bye Andy.